లాస్ట్ ఇయర్ చాలా వరకు మూవీస్లో శ్రీలీల కనిపిస్తూ వచ్చింది. ఈ ఏడాది మాత్రం ఆ ఛాన్స్ కనిపించటం లేదు. అందుకు రీజన్ శ్రీలీల కంటిన్యూస్గా ఫ్లాప్స్ కాదు, ఆమె ఎడ్యుకేషన్ అంతకంటే కాదు, కేవలం రెమ్యునరేషన్ అని ప్రచారం సాగుతోంది. శ్రీలీల డిమాండ్ పారితోషికం వల్లే ఆమె వరకు వెళ్లేందుకు నిర్మాతలు భయపడుతున్నారట. 2023 డెఫినెట్ గా శ్రీలీలదే. ఎందుకంటే ఆమె చూపించిన స్పీడ్ మరెవరికి సాధ్యపడలేదు. స్కంద, కేసరి, ఆదికేశవ, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ ఇలా సాగింది ధమాకా బ్యూటీ స్పీడ్. సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారంలో లీడ్ హీరోయిన్ గా కనిపించింది. ఫ్లాప్స్ ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర మూవీస్ బాగా పర్ఫామ్ చేయనప్పటికీ శ్రీలీల కెరీర్ కు వచ్చిన ఇబ్బందులు ఏం లేవు. ఎందుకంటే యూత్ లో శ్రీలీల గ్లామర్ కు, స్టెప్స్ కు ఉన్న క్రేజ్ కు ఆమెకు ఇంకా సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ శ్రీలీల డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్ చూసి నిర్మాతలు భయపడిపోతున్నారట. ధమాకా బ్లాక్ బస్టర్ కావడంతో ఓవర్ నైట్ శ్రీలీల సెన్సేషన్ గా మారింది. ఆమె డేట్స్ కు కని విని ఎరుగని రీతిలో కాంపిటీషన్ కనిపించింది. గుంటూరు కారం లాంటి సినిమాకు శ్రీలీల దాదాపు 4 కోట్లు పారితోషికం తీసుకుంటే లాస్ట్ ఇయర్ శ్రీలీల ఏ ఫేజ్ లో ఉందో చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు కొన్ని ఫ్లాప్స్ ఎదురైనప్పటికీ శ్రీలీల పారితోషికం తగ్గించకపోవడంతో ఆమెతో సినిమాలంటేనే నిర్మాతలు భయపడిపోతున్నారట. సో పారితోషికం విషయం కాస్త పట్టువిడుపులు ప్రదర్శిస్తే శ్రీలీల కెరీర్ కు ఢోకా లేదంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.